జరుగుతుంది కదా. పబ్లిక్ లోకి వెళ్లకుండా వీళ్ళు జాగ్రత్త పడాలంతే. నాగార్జున అన్నప్పుడు అందరూ వచ్చారు ఇండస్ట్రీ నుంచి, రావాల్సిన అవసరం లేదు. అదేలేండి ఒకరికొకళ్ళు. ఇప్పుడు ఇందాక వాళ్ళకి ఆయన విజయ్ కిరణ్ గారు అన్నారు కదా, ఈ యొక్క నిరసనలో తెలిపే క్రమంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు జొరబడి ఇది పక్కదో పట్టించే పరిస్థితి ఉందని. అంటే ఎవరిని ఉద్దేశించి అని అన్నారు అనుకోవచ్చు. కాదు, ఇంతవరకు ఎలాంటి సంఘ విద్రోహ శక్తి జరగలేదు కదా, జరగల. కానీ అదొక బూచి వాడుతున్నారు ఇప్పుడు. ఆ బూచి వాడి అవన్నీ ఈ డ్రామాలు, ఈ వెతకటాలు, సాకులది కుంటి సాకులది దాన్ని చేయటం కాకుండా చిత్తశుద్ధితోటి అయింది క్షమాపణ చెప్పేస్తే విషయం క్లోజ్ అవుతుంది. అది ఆలోచించాలి. దాని కాకుండా దీనికి వంకర మార్గాలు, వేరే వేరే రూట్లు ఎత్తుకుతూ దీన్ని ఎట్లా సెట్ చేద్దాం, మన తప్పుని తప్పు అనిపించకుండా ఇలాంటి డ్రామాలు వద్దు అంటున్నా. ఈ డ్రామాలు వద్దు. జరిగింది మంచిగా ఓపెన్ గా జరిగింది. అది ఓపెన్ గా అయిపోయింది. బాబు మీరు హర్ట్ అయితే సారీ, ఇలాంటి ముందు జరగకుండా చూసుకుంటారు అంటే అయిపోద్ది. లేకపోతే ఆయన ఇప్పటికీ చెప్పకుండా ఇలాంటి డ్రామాలు వాళ్ళ మీద నెట్టేయటము, ఇంకేదో సంఘ విద్రోహ శక్తులు అంటారు, ఈ అరాచకాలు జరిగిపోతాయని భూతాలు చూపించడాలు, ఈ భ్రమలు కల్పించడాలు కన్నా అలా చేస్తూ ఉంటే ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. ప్రభుత్వం మీదకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వాన్ని గురించి ప్రజలు అసహ్యంగా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంటారు మీరు మాట్లాడినప్పుడు. ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను చిట్టుబాబు గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక విషయం వినండి మా మాట కూడా వినండి. అయ్యా ఒక్క నిమిషం దయచేసి ఆగండి, అర్థం చేసుకోండి. మౌనంగా ఎదుర్కొన్నారని ప్రభుత్వానికి వస్తుంది. మేము చెప్పేది కూడా వినండి సార్ కాస్త. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీకి ఏం సంబంధం. మరి ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అది ఆయన పర్సనల్లీ అనుకోవచ్చు కదా, ఆయన మీద కేసు పెట్టుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. దీన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ప్రభుత్వానికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? మరి ప్రభుత్వం ఎందుకు ఆపాదించాలంటే ప్రభుత్వం అనేది ఎమ్మెల్యే మాట్లాడింది ఎవరో, ఆయన సినిమా ఇండస్ట్రీ కదా, మరి ఇండస్ట్రీ సంబంధం లేదు ఆయనకి. మీరు వంకరతనంగా సమర్థించడానికి మీరు వంకరతనంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు వంకరతనంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే అంటేనేమో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు. కూటమి తరపున మాట్లాడుతున్నారా? అక్కడ మాట్లాడేది ఎమ్మెల్యే అన్నప్పుడు ప్రభుత్వానికి ఏం చేయలేము ఇంకా. కాదండి చిట్టిబాబు గారు, సరే నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఏం అడుగుతున్నా, ఎమ్మెల్యే మాట్లాడితే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదించినప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే ఇండస్ట్రీ మనిషిని అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదంటారేంది? అది ఆయన వ్యక్తిగతం అన్నప్పుడు అది కూడా ఆయన వ్యక్తిగతమే కదా. ఆపండి సార్, మీరు ఏం చెప్తారు సార్? 2 నాలుగు ధోరణి మంచిది కాదు మీకు చిట్టిబాబు గారు. సినిమా ఇండస్ట్రీ లేడా ఆయన? ఇండస్ట్రీ కాదు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ కాదా? ఇండస్ట్రీలో లేడా ఆయన? సినిమా ఇండస్ట్రీలో మాట్లాడింది ఎవరు? మాట్లాడింది ఒక ప్రభుత్వంలో భాగస్వామి ఎమ్మెల్యే మాట్లాడాడు. ఇక ఇప్పుడు మీరు చెప్పాలనుకున్న తర్వాత మా మాట్లాడే పరిస్థితి ఉండదు. మీరు ఏదో లేనిపోయి కాలికి మోకాలికి గుడ్డుకు ముడేసేసి మీరు ముడేస్తున్నారు. దీన్ని తప్పించడానికి కాదు, ఆయన తప్పించే అవసరం మాకే ఉండలే, కానీ బోడుగుండికి మోకాలికి మీరు ముడేస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రికి ఆపాదిస్తారు, ప్రభుత్వానికి ఆపాదిస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వదంటే ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఎవరి కోటి ఇండివిజువల్ చెప్పుకోవాలంటారు. బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టి డ్రామాలు ట్రై చేయకండి. మీరు బోడిగుండికి మోకాలు ముడిపెట్టి డ్రామా క్రియేట్ చేస్తున్నారు. వ్యక్తి మాట్లాడారు, కొత్త ఎపిసోడ్ మాట్లాడారు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఏమో ఎమ్మెల్యే అని ప్రభుత్వానికి బాధ్యత, బయట ఎవడో కాదు. ఇంకెవడో వేరే పార్టీ తరపున ఎవడో మాట్లాడితే వేరు. ఎమ్మెల్యే మాట్లాడాడు. ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో భాగస్వామి. ఒప్పుకుంటా. ఒక నిమిషం నేను ఒప్పుకున్నా సార్. కాన్స్టిట్యూషన్ ప్రకారం కాదని ఎవరన్నా నేను ఒప్పుకున్నా. మరి నేను దీన్ని అంగీకరిస్తున్నా. ఇప్పుడు ఆయన మాట్లాడాడు, ఇది ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చిందని నేను అంగీకరిస్తా. అయితే ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్ని మాటలంటే ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడరా అని ఇందాక నేను అడిగితే మీరేమన్నారు? అసలు దీనికి ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఎవరి మీదకి వస్తే వాడు ఇండివిజువల్ గా మాట్లాడుకోవాలని మీరే అన్నారు. ఇక్కడేమో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ప్రభుత్వాన్ని అంటారు. నేను అన్నది ఏంటంటే అది ఇండస్ట్రీ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన మ్యాటర్ కాదు అది. అది పర్సనల్ గా మాట్లాడుకున్న మాటలు. ఇండస్ట్రీకి సంబంధించి ఇది చంద్రబాబు గారు ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ చెప్పారండి. మాట్లాడితే సినిమా వాడు రంగులు వేసుకునేవాడు కిందపరిచి మాట్లాడితే అప్పుడు సినిమా ఫీల్డ్ స్పందిస్తుంది. ఆ టాపిక్ లేదు.
సినిమాకు సంబంధించిన వికృతమో సినిమాకు సంబంధించిన వ్యాఖ్యానమో లేదు. అది ఓన్లీ పర్సనల్ గా వ్యాఖ్యానించారు, అది కుటుంబాన్ని వ్యాఖ్యానించారు. అది తెలుసుకోండి. సినిమాని గురించి మాట్లాడితే సినిమా విజయకిరణ్ గారు వాళ్ళ తల్లిని గురించి మాట్లాడుతూ ప్రభుత్వం చిట్టిబాబు గారు